అవని స్టోరీస్. సురేష్ సపోర్ట్ వల్ల అవని చదువుకోవడానికి ఒప్పుకుంది మండోదరి. సురేష్ అవనిని కాలేజీలో డ్రాప్ చేయడం, కాలేజీ నుంచి ఇంటికి తీసుకురావడం చేస్తున్నాడు. ఒకరోజు, ఏవండి, నా కళలన్నీ కూలిపోయాయనుకున్న సమయంలో మీరు మళ్ళీ నన్ను కాలేజీ మెట్లు ఎక్కేలా చేశారు. నా కళ్ళల్లో ఈ వెలుగుకి కారణం మీరే. ఇందులో నా గొప్పతనం ఏముందవని? నీకు చదువుకోవాలని పట్టుదలుంది. ఒక భర్తగా నీ కలల్ని సాకారం చేయడం నా బాధ్యత. మా అమ్మ ఏదో కోపంలో అలా మాట్లాడింది కానీ అమ్మ మనసు చెడ్డది కాదు. కాలక్రమేణా తానే నేను అర్థం చేసుకుంటుందిలే. మీ మంచితనమే మిమ్మల్ని అలా మాట్లాడిస్తోంది. అత్తయ్యగారు నన్ను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఉండగా ఒకరోజు అంజలి నుంచి అవనికి కాలొచ్చింది. అవని వెంటనే ఫోన్ ఎత్తింది. అవతలి వైపు నుంచి అంజలి ఏడుస్తున్న శబ్దం విని, హలో అంజలి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పు అంజలి. అక్క అక్క కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజక్క. 15,000 రూపాయలు కట్టాలి. నాన్నగారు డబ్బుల కోసం ఊరంతా తిరిగారక్క. కానీ నాన్నకి అప్పిచ్చే వాళ్ళు ఎవ్వరూ దొరకలేదు. దాంతో ఇప్పుడు నాన్నగారు తల పట్టుకుని ఏడుస్తున్నారక్క. అంజలి, నువ్వు ఏడవకు, నేనున్నాను కదా. నువ్వు పరీక్షలు రాస్తావు, సరేనా? ఆ ఫీజు సంగతి నేను చూసుకుంటానమ్మా. నాన్నగారిని బాధపడొద్దని చెప్పు. అలా చెప్పి అవని ఫోన్ కట్ చేసింది. ఫోన్ కట్ అయ్యాక అవని కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారిపోయాయి. సురేష్ అది గమనించి కంగారుగా ఆమె దగ్గరకొచ్చాడు. ఏవండి, అంజలి కాలేజ్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజట. 15,000 కావాలి. మా నాన్న దగ్గర పైసా లేదు. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, నా దగ్గర కూడా ఇప్పుడు అంత డబ్బు లేదవని. పొలం పనుల కోసం మొన్ననే విత్తనాలు, ఎరువులు కొన్నాను. మా నాన్నని అడుగుదామా అంటే ఆయన డబ్బులన్నీ అమ్మ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు అమ్మని అడిగితే రచ్చ చేస్తుంది. వద్దండి, ఇప్పుడు అత్తయ్య గారు అడిగితే లేనిపోని గొడవలు అవుతాయి. నేను మా అక్క అనామికతో మాట్లాడతాను. తనేదో ఒకటి దారి చూపిస్తుంది. సరే అవని, నేను పొలానికి వెళ్తున్నాను. జాగ్రత్త. ఏ విషయమైనా నాకు ఫోన్ చేయి. ఇప్పుడు అవని అంజలి ఫీజు గురించే తీవ్రంగా ఆలోచిస్తోంది. అవని నెమ్మదిగా అనామికకు ఫోన్ చేసింది. అనామిక వెంటనే ఫోన్ ఎత్తి, హలో అవని, ఎలా ఉన్నావమ్మా? అంతా కులాసానేనా? అక్కా, నాకేం చేయాలో తోచట్లేదక్కా. అంజలి కాలేజ్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు. ఒక పక్క ఇప్పుడు నాన్నగారి దగ్గర డబ్బు లేదు, మరోపక్క అంజలి ఏడుస్తోందక్కా. అయ్యయ్యో, ఇంత చిన్న విషయానికి అంతలా ఏడుస్తావా అవని? నువ్వేం పెంకపడకు. నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. నేనిప్పుడే నీ అకౌంట్కి 15,000 ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వెంటనే అంజలి ఫీజు కట్టు. వద్దక్కా, నీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే నాకు మనసు ఒప్పుకోవడం లేదక్కా. నాకేదైనా పని చూపించు, నేను కష్టపడి సంపాదిస్తాను. అవని, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోవని నాకు తెలుసు. అందుకే నీకోసం నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఏంటదక్కా? నువ్వు పీజీ గోల్డ్ మెడలిస్ట్వి. నీకు సబ్జెక్టులపై ఎంత పట్టుందో నాకు తెలుసు. ప్రస్తుతం నేను నీకు ఈ 15,000 అప్పుగా ఇస్తాను. నువ్వు దీన్ని పుచ్చుకొని అంజలి ఫీజు కట్టి ఆ తర్వాత నువ్వు ఖాళీ సమయాల్లో ఆన్లైన్ ట్యూషన్స్ ప్రారంభించు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పు. దాని ద్వారా వచ్చే డబ్బుతో నా అప్పు తీర్చుకోవచ్చు. అలాగే నీ సొంత సంపాదనతో పుట్టింటికి సాయం కూడా చెయ్యొచ్చు. ఏమంటావ్? అక్కా, ఎంత మంచి ఉపాయం చెప్పావు. రాత్రిపూట నేను ఎలాగో చదువుకుంటున్నాను కదా. అదే సమయంలో 1 గంట క్లాసులు చెప్తే నా చదువుకి కూడా ఉపయోగపడుతుంది, డబ్బులు వస్తాయి. అదే అవని నా ప్లాను. ఇప్పుడే నీ ఫోన్కి డబ్బులు పంపుతున్నాను. అంజలికి పంపించే. ఇవాళ రాత్రి నుంచి మనం ఆన్లైన్ ట్యూషన్ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ అక్కా. నా కష్ట సమయాల్లో ఎప్పుడు నువ్వు దేవుళ్ళ అండగా నిలబడతావు. అంజలి ఫీజు కట్టేయడంతో అవని మనసు తేలికపడింది. రాత్రి 9 గంటల సమయం. సురేష్ గదిలోకొచ్చాడు. అవని తన ఫోన్ని ట్రైపాడ్కి తగిలించి వెనక ఒక చిన్న వైట్ బోర్డు తగిలించి సిద్ధం చేసుకుంటోంది. ఏంటవని, గదిని ఏదో రికార్డింగ్ థియేటర్ లాగా మార్చేస్తున్నావు? బోర్డులు, ఫోన్లు ఏంటివి? సురేష్ గారు, కూర్చోండి, చెప్తాను. మా అక్క అనామిక నాకు 15,000 అప్పు ఇచ్చి అంజలి ఫీజు కట్టించింది. ఆ అప్పు తీర్చడానికి, అలాగే నా సొంత సంపాదన కోసం
నేను ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించబోతున్నాను. ఏంటి ఆన్లైన్ క్లాసులా? అంటే ఇంట్లోనే కూర్చుని పిల్లలకి చదువు చెప్పేస్తావా? ఎంత మంచి ఆలోచన అవని. దీనివల్ల నువ్వు బయటకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. మా అమ్మ కూడా ఏమీ అనలేదు. అవును సురేష్ గారు, అక్క వాళ్ళ కాలేజీ విద్యార్థులు కొందరు నా క్లాస్లో జాయిన్ అయ్యారు. ఈ రోజు రాత్రి 9:30 నా మొదటి క్లాస్. చాలా సంతోషం అవని. నువ్వు క్లాస్ చెప్పు, నేను బయట గదిలో ఉంటాను. నీకెలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునే బాధ్యత నాది. అవని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆన్లైన్ క్లాస్ ప్రారంభించింది. ఆమె బోధనా శైలి ఎంతో అద్భుతంగా ఉంది. కష్టమైన విషయాల్ని కూడా అతి సులభంగా వివరించడంతో విద్యార్థులందరూ ముగ్ధులయ్యారు. మొదటి రోజే క్లాస్ సూపర్ హిట్ అయింది. ఆమె ప్రతిభ చూసి చాలా మంది 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అవనికి మంచి ఆదాయం రావడం ప్రారంభమైంది. ఒకరోజు మధ్యాహ్నం మండోదరి మరియు సింధు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. వంటింట్లో ఉన్న అవని ఫోన్కి వరుసగా గూగుల్ పే మెసేజ్ టోన్లు టింగ్ టింగ్ అంటూ వినిపిస్తూనే ఉన్నాయి. చూసావా మమ్మీ, ఈ వదిన గారి ఫోన్కి రోజుకి 100 సార్లు ఆ మెసేజ్ టోన్ వస్తోంది. ఇంట్లో కూర్చొని ఏదో బొమ్మలు గీస్తూ ఫోన్లో పిచ్చి వాగుడు వాగుతూ రోజుకి 1000 రూపాయలు సంపాదించేస్తోంది. ఊరంతా ఈవ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు మమ్మీ. నాకైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అవును సింధు, ఈ యవని మన ఇంట్లో ఉంటూ ఎంతలా సంపాదిస్తోందో. ఈమె ఇలాగే సంపాదిస్తే రేపు మనల్ని అస్సలు లెక్క చేయదు. ఈమె ఆన్లైన్ క్లాసుల ఆట గట్టించాలి, ఎలాగైనా డిస్టర్బ్ చెయ్యాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మమ్మీ. ఈరోజు సాయంత్రం తను క్లాస్ చేస్తున్నప్పుడు మన ప్రతాప చూపిద్దాం. సాయంత్రం 6 గంటల సమయం. అవని తన గదిలో ఫోన్ ఆన్ చేసుకుని క్లాస్ ప్రారంభించింది. స్టూడెంట్స్, ఈరోజు మనం మేనేజ్మెంట్ థియరీస్ గురించి తెలుసుకుందాం. సరిగ్గా అవని క్లాస్ చెప్తున్న సమయంలో బయట హాల్లో నుంచి విపరీతమైన శబ్దాలు రావడం ప్రారంభమయ్యాయి. మమ్మీ, మసాలా దంచనా లేక పిండి రుబ్బనా? అప్పుడు మిక్సీ శబ్దం గర్ర గర్రమంటూ వినిపిస్తుంది. మండోదరి టీవీ వాల్యూమ్ ఫుల్ పెట్టేసింది. అవని గదిలోకి ఆ శబ్దాలన్నీ వినిపిస్తుండడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. అవని ఒక్క క్షణం బాధపడింది. అత్తమ్మ, ఆడపడుచు కావాలని తను డిస్టర్బ్ చేస్తున్నారని ఆమెకు అర్థమైపోయింది. కాని అవని తెలివైంది. ఆమె కోపడకుండా ప్రశాంతంగా ఆలోచించింది. ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి అని చెప్పి విద్యార్థులకి అవని మెల్లగా తన ఫోన్ తీసుకుని ఇయర్ ఫోన్స్ తగిలించుకుంది. తన గది తలుపులు గట్టిగా వేసి కిటికీ తలుపులు కూడా మూసేసింది. తన మొబైల్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్ చేసింది. ఆ తర్వాత ఎంతో ప్రశాంతంగా మధురమైన గొంతుతో క్లాస్ చెప్పడం కొనసాగించింది. క్లాస్ ముగిశాక అవని గది తలుపులు తెరిచి నవ్వుతూ బయటకొచ్చింది. అత్తయ్య గారు, వంటగదిలో మసాలా పిండి చాలా బాగా నలిగినట్టుంది. నా క్లాస్ కూడా చాలా బాగా సాగింది అత్తయ్య గారు. మీకు కాఫీ తీసుకురానా? మండోదరి, సింధు అవని తెలివిని చూసి నోరెళ్లబెట్టారు. తమ కుట్ర పారలేదని తెలిసి ఇద్దరూ అవమానంతో ఉండిపోయారు. కొన్ని వారాల తర్వాత అవనికి క్లాసుల ద్వారా మొదటి సంపాదన చేతికొచ్చింది. చాలా మంచి మొత్తం ఆమె సంపాదించింది. ఆమె ఎంతో సంతోషంగా మొదట అనామికకు ఫోన్ చేసింది. అక్క, ఈరోజు నా మొదటి నెల సంపాదన చేతికొచ్చిందక్కా. నువ్విచ్చిన 15,000 రూపాయల అప్పును నీ అకౌంట్కి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేశాను, చూడక్కా. అవని, డబ్బులొచ్చాయమ్మా. నీ పట్టుదలకు నా జోహార్లు తల్లి. నీ స్వశక్తితో నువ్వు ఈరోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు. నీ కన్న కుటుంబానికి అండగా నిలబడ్డావు. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అంతా నీదయ్యే అక్క. నువ్విచ్చిన ఆలోచన వల్లే నేను ఈరోజు తల ఎత్తుకుని నిలబడగలిగాను. ఇక నా జీవితంలో ఒకే ఒక్క పెద్ద బాధ్యత మిగిలిందక్కా. మా చెల్లి అంజలి చదువు పూర్తయ్యాక తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఆ రోజుతో నా బాధ్యత పూర్తవుతుంది. నా కన్నవారి రుణం తీర్చుకున్న దాన్నవుతాను. ఆ తర్వాత నేను నా సంసార జీవితంలో పూర్తిగా సంతోషంగా ఉంటానక్కా. తప్పకుండా జరుగుతుందవని. నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఆ దేవుడు ఎప్పుడూ తోడుంటాడు. అవని ఫోన్ పెట్టేసి ఎంతో సంతోషంగా గదిలో నుంచి బయటకొచ్చింది. అవని వంటగది వైపు వెళ్తూ ఉండగా మండోదరి గట్టిగా పిలిచింది. అవనే, ఇటరా, నీతో మాట్లాడాలి. చెప్పండి అత్తయ్య గారు, ఏమైంది? నీ ఆన్లైన్ క్లాసుల ద్వారా నీకు చాలా డబ్బులు వస్తున్నాయట కదా. పైగా ఈరోజు నీ మొదటి నెల సంపాదన కూడా నీ చేతికి వచ్చిందట కదా. అవునండి అత్తయ్య గారు, విద్యార్థులు ఫీజులు పంపించారు. చాలా మంచి ఆదాయమే వచ్చింది. అయితే వినవని, నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు.
మా తిండి తింటూ మా ఇంట్లో కూర్చొని నువ్వు సంపాదించే రూపాయి ఈ రోజు నుంచి నా చేతిలోనే పెట్టాలి. నీ ట్యూషన్ల ద్వారా వచ్చే సంపాదనంతా నాకే ఇవ్వాలి. అత్తయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారు? పెళ్లికి ముందే మనం మాట్లాడుకున్నాం కదా, నా సంపాదన నా చెల్లి చదువు కోసం, నా పుట్టింటి కోసం వాడుకుంటానని. అలా చెప్తే మీరంతా ఒప్పుకున్నారుగా. ఆ డబ్బు నేను మా అక్క అప్పు తీర్చడానికి, మా నాన్నకి పంపడానికి ఉంచుకున్నాను. నోరు మొయ్. పెళ్లికి ముందు ఏదో మాట వరుసగా చెప్తే దాన్ని పట్టుకుని ఇంకా వేలాడతావా? ఈ ఇల్లు నాది. ఇక్కడ నా హుక్కు మాత్రమే నడుస్తుంది. నువ్వు సంపాదించే డబ్బులో ఒక్క పైసా కూడా నీ పుట్టింటికి వెళ్ళడానికి ఈలేదు. ప్రతి పైసా నా చేతికి ఇయ్యాల్సిందే, లేదంటే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. మండోదరి అరుపులకు అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కష్టార్జితాన్ని, తన కన్నవారికి ఇవ్వాల్సిన డబ్బును అత్త లాక్కోవాలని చూస్తుంటే అవనికి ఏం చెయ్యాలో తోచడం లేదు. అవని తన కష్టార్జితాన్ని మండోదరి చేతిలో పెడుతుందా? భార్యపై తల్లి చేస్తున్న ఈ దారుణమైన దోపిడీని చూసి సురేష్ ఎలా స్పందిస్తాడు? అవని తన చెల్లి అంజలి పెళ్లి బాధ్యతను ఎలా పూర్తి చేయబోతుంది? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే. కమలాకర్, కమలమ్మ దంపతులకి 2 కూతుళ్ళు. వాళ్ళు అవని, అంజలి. అవని పీజీ వరకు చదివి ఇంకా చదవాలని ఆలోచన ఉన్నా తన ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో, అలాగే తన చెల్లి అంజలి చదువు కోసం తన చదువు అక్కడితో ఆపి ఇప్పుడు కుట్టు మిషన్ కుడుతోంది అవని. చూసావా కమలమ్మ, ఆ కుట్టు మిషన్ శబ్దం నా గుండెల్లో సూలల్లా గుచ్చుకుంటోంది. పీజీ ఫస్ట్ క్లాసులో పాస్ అయిన పిల్ల, చేతిలో కలం పట్టుకొని ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన నా కూతురు ఈరోజు కుట్టు మిషన్ పట్టుకొని ఇంకొకరి బట్టలు కుడుతోంది. తండ్రిగా నాకంటే అసమర్థ తండ్రి ఇంకొకరు ఉండరేమో ఈ లోకల్లో. ఏమండి, అలా అనకండి. మన పరిస్థితి మీకు తెలియంది కాదు కదా. మీరు పగలు రాత్రి కష్టపడినా ఇల్లు గడవడమే కష్టంగుంది. అలాంటిది అవని పీహెచ్డీ చదువుతానంటే ఆ ఫీజులు, ఆ ఖర్చులు మనం ఎలా భరించగలం? అందుకే ఆ పిల్ల కూడా మన కష్టాలు చూసి తానే స్వయంగా చదువు ఆపేసి ఈ నిర్ణయం తీసుకుంది. అదేనే బాధ కమలమ్మ. నేను చదివిస్తానని ఎంత చెప్పినా అవని నా మాట వినలేదు. నా చదువు కంటే చెల్లి చదువు ముఖ్యం నాన్న అంటూ తనే చదువుకి స్వస్తి చెప్పేసింది. అవని మన కోసం ఈ చిన్న వయసులోనే ఎంత భారం మోస్తోంది. తన తల్లిదండ్రుల మాటలు విన్న అవని కుట్టుమిషన్ ఆపి తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంది. నాన్న, పొద్దు పొద్దునే ఏంటి నిట్టూర్పులు? నేను బట్టలు కుడుతుంటే మీరెందుకంత బాధపడుతున్నారు? దీనివల్ల మనింటికి 4 పైసలు వస్తున్నాయి. అంజలి కాలేజ్ ఫీజు కట్టడానికి ఉపయోగపడుతుంది. ఇందులో తప్పే ఉంది చెప్పండి? తప్పులేదు తల్లి, కానీ నీ ఆశలు, నీ కలలు ఏమైపోవాలి? రాత్రిపూట నువ్వు ఆ పుస్తకాలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడలేదా అవనే? చదువు మీద నీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. నాన్నా, చదువు అనేది కేవలం డిగ్రీలు సంపాదించుకోవడం కోసమే కాదు. మనం నేర్చుకున్న చదువు మనకు సంస్కారాన్నివ్వాలి. మన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నా చదువు కంటే నా చెల్లి అంజలి భవిష్యత్తు ముఖ్యం. తను బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సాధిస్తే నా పీహెచ్డీ కల నెరవేరినట్లే నాన్నా. అక్క, నీ రుణం నేనెలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. నా కోసం నువ్వు నీ బంగారు భవిష్యత్తును వదులుకున్నావు. నీ త్యాగాన్ని నేను వృధా కానివ్వనక్క. నేను బాగా చదువుకుంటాను. నువ్వు బాగా చదివితే అదే నా కష్టానికి పెద్ద బహుమతి అంజలి. అవనే, ఈ పేదరికంలో నువ్వు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఏ తల్లికైనా తన కూతురు బాగా చదువుకోవాలని, పెళ్ళయ్యి ఒక మంచి ఇంటికి వెళ్ళి మహారాణిలా బ్రతకాలని ఉంటుంది. అమ్మా, నా పెళ్లి కంటే ముందు అంజలి చదువు పూర్తి కావడం నాకు ముఖ్యం. కానీ నాకు మనసులో ఒక చిన్న కోరికుంది. నేను పెళ్లి చేసుకుంటే ఆ దేవుడు నాకు ఎలాంటి భర్తనివ్వాలంటే ఆయన నా మనసును అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. నేను మరింత చదువుకోవాలని ఆశపడితే నన్ను ప్రోత్సహించి చదివించే మనసు ఆయనకుండాలి. నేను ఉద్యోగానికి వెళ్తానంటే అడ్డు చెప్పకుండా నా ప్రతిభను గుర్తించే తోడు నాకు దొరకాలి. ఐశ్వర్యం లేకపోయినా పర్లేదు, కానీ నా చదువును, నా వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్త దొరికితే చాలమ్మా. తప్పకుండా దొరుకుతాడు తల్లి. నీలాంటి గుణవతైన అమ్మాయి ఏ ఇంటికెళ్తే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. నీకు నచ్చినట్లు నిన్ను దేవతలా చూసుకునే భర్తనే నీకు ఆ దేవుడిస్తాడు. అవని ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉండగా, ఊరికి కొంత దూరంలో ఉండే ఇంకొక ఊరిలో సురేష్ ఇంట్లో పరిస్థితి మరోలా ఉంది. సురేష్ తల్లి
మండోదరి హాల్లో చాలా ఆందోళనగా కూర్చొనుండగా తండ్రి మాణిక్యం ఆమె పక్కనే కూర్చొనున్నాడు. సురేష్కి ఒక చెల్లె సింధు అక్కడే ఉంది. అమ్మా, ఆకలిగా ఉంది, అన్నమైందా? నీకెప్పుడు తిండి మీద ధ్యాసరా సురేషు. నీడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళయి పిల్లలు కూడా పుట్టారు. నీకేమో నీ చిన్నప్పుడు చదువు మీద ఆసక్తి లేదాయే. అప్పుడు చూడు, నీతోటి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే నువ్వేమో పొలంలో పని చేస్తూ ఉన్నావు. నువ్వు చేసే పని చూసి నీకు పిల్లనివ్వడానికి కూడా ఏ ఒక్కడు ముందుకు రావట్లేదు. నాకు చాలా బాధగా ఉందిరా. ఇందులో బాధపడడానికి ఏముందమ్మా? నాకు చదువుకోవడం కంటే మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేయడం ఇష్టం. ఆ ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చున్న ఉద్యోగం కంటే బురదలో దిగి పంట పండించడంలో నాకు తృప్తి దొరుకుతుంది. అయినా చదువు లేకపోతే ఎవరు పిల్లనివ్వరా ఏంటి? కాలం మారిపోయిందిరా. చదువుకున్న ఈ కాలం పిల్లలంతా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులనే కోరుకుంటున్నారు. రైతులకు పిల్లల్నివ్వడానికి ఎవరు ఇష్టపడ్డం లేదు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పెళ్లిళ్ళ చంద్రయ్య అక్కడికొస్తాడు. నమస్కారం మాణిక్యం గారు. నమస్కారం మండోదరి గారు. ఏంటి తల్లి కొడుకులు ఏదో గట్టిగానే చర్చిస్తున్నట్టున్నారు? రా చంద్రయ్య రా, నీకోసమే చూస్తున్నారు. మా సురేష్ గాడికి ఏదైనా మంచి సంబంధం చూసావా? ఊరంతా తిరుగుతున్నావు కదా, ఎక్కడైనా మా వాడికి సరిపోయే పిల్ల దొరికిందా? ఏమని చెప్పమంటారమ్మా మండోదరి గారు? ఈ కాలంలో ఆడపిల్లల కోరికలు సామాన్యంగా లేవు. పెళ్లి కొడుకు బాగా చదువుకుని ఉండాలట, సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలట, కాపురం పట్నంలోనే పెట్టాలట, సొంతంగా కారు ఉండాలట. ఇవన్నీ ఉంటేనే పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. కానీ మన సురేష్ బాబు విషయానికి వస్తే చదువు పెద్దగా లేదాయే, చేసేది వ్యవసాయం. అందుకే ఏ సంబంధం మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటి చంద్రయ్య, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నా కొడుకు చదువుకోకపోతే ఏమైంది? వాడికి సంస్కారం ఉంది. ఉద్యోగం లేకపోతే ఏమైంది? మాకు 10 ఎకరాల మాగాని పొలం ఉంది, 20 పాడి గేదెలున్నాయి. వాడు పండించే పంట, అమ్మే పాలు కలిపితే సంవత్సరానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించేదానికంటే ఎక్కువే నా కొడుకు సంపాదిస్తున్నాడు. మీ మాట నిజమే మాణిక్యం గారు. మీ ఆస్తిపాస్తుల గురించి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో తెలియని వారే లేరు. కానీ నేటి తరం అమ్మాయిలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావాలంటున్నారంతే. పొలం పని చేసేవాడంటే గౌరవం లేని రోజులు ఇవి. చంద్రయ్య గారు, నాకు మట్టిని, నా వృత్తిని గౌరవించే అమ్మాయి దొరికితే చాలు. లగ్జరీల కోసం కాకుండా బంధాల కోసం ప్రాణమిచ్చే పిల్లని చూడండి. చంద్రయ్య, నా కొడుకు బంగారాలంటాడు. వాణ్ణి అర్థం చేసుకునే పిల్లను ఎలాగైనా వెతికి తీసుకుంటా, నీకు పుణ్యం ఉంటుంది. సరేలేండమ్మా, మీ అదృష్టం బాగుంటే ఏదో ఒక మంచి సంబంధం దొరక్కపోదు. నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను అని చెప్పి చంద్రయ్య సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి చంద్రయ్య మనసులో సురేష్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మాణిక్యం గారికి ఆస్తి బానే ఉంది. సురేష్ కూడా చాలా మంచి అబ్బాయి. అంత ఆస్తి ఉండి కూడా ఏ గర్వం లేకుండా కష్టపడతాడు. అలాంటి అబ్బాయికి చదువు లేదనే సాకుతో సంబంధాలు రాకపోవడం వింతే. దీనికి సరిపోయే పిల్ల ఎక్కడ దొరకాలి? ఆలోచిస్తూ ఉండగా చంద్రయ్యకు హఠాత్తుగా కమలాకర్ గుర్తుకొస్తాడు. అరరే, ఈ విషయం నేనెలా మర్చిపోయాను? ఆ పక్క ఊర్లో కమలాకర్ పెద్ద కూతురు అవని ఉంది కదా. ఆ పిల్ల ఎంతో పద్ధతి కలది, పీజీ వరకు చదువుకుంది. కానీ పాపం పేద కుటుంబం కావడం వల్ల ఇంట్లోనే ఉంటూ కుట్టు పనులు చేసుకుంటుంది. కమలాకర్ కూడా ఆ అమ్మాయి పెళ్లి కోసం మంచి సంబంధం చూస్తున్నాడు. ఆమెకి చదువు ఉంది, కానీ వాళ్ళకి డబ్బు లేదు. అబ్బాయికి డబ్బుంది కానీ చదువు లేదు. ఈ 2 కుటుంబాలు కలిస్తే ఎంత బాగుంటుంది. చంద్రయ్య వెంటనే కమలాకర్కి ఫోన్ చేశాడు. కమలాకర్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి, హలో, ఎవరు? కమలాకర్ గారు, నేను పెళ్లిళ్ళ చంద్రయ్యను మాట్లాడుతున్నాను. బాగున్నారండి? చంద్రయ్య గారా, నమస్కారం అండి. మేం బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఏంటి విశేషాలు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి కాల్ చేశాను. కమలాకర్ గారు, మీ పెద్ద కూతురు అవని పీజీ వరకు చదువుకుంది కదా. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా, లేక ఇంకా చదివిస్తున్నారా? తను ఇంకా చదువుకోవాలనుకుంది గాని మన ఆర్థిక పరిస్థితి బాలేక తన చెల్లెల కోసం బట్టలు కుడుతోంది. కానీ మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం. అయితే నా దగ్గర ఒక అద్భుతమైన సంబంధం ఉందండి. ఆ అబ్బాయి బంగారం లాంటోడు, బుద్ధిమతుడు, ఏ వ్యసనాలు లేనివాడు. వాళ్ళకి 10 ఎకరాల మాగాని పొలం కూడా ఉంది, 20 పాడి పశువులు ఉన్నాయి. ఇల్లు కూడా చాలా పెద్దిల్లు. సిరి సంపదలకి ఎటువంటి లోటు లేదనుకోండి. అవునా అండి, చాలా సంతోషం. ఇంతకీ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? అది కమలాకర్ గారు, ఆ అబ్బాయి పెద్దగా చదువుకోలేదు. 10th క్లాస్ వరకు చదివి ఆపేశాడు. 10th క్లాసా? మరి ఏం చేస్తుంటాడు? ఆ అబ్బాయి వాళ్ళ పొలంలో వ్యవసాయం చేస్తాడు కమలాకర్ గారు.
వాళ్ళకి ప్రతి ఏడాది బాగానే పంట పండుతుంది, మంచి సంపాదన కూడా వస్తోంది. వ్యవసాయం చంద్రయ్య గారు, నా కూతురు పీజీ వరకు చదువుకుందండి. చాలా తెలివైన పిల్ల. తను మరింత చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని కళ్ళు కంటోంది. అలాంటి పిల్లకి అసలు చదువే లేని వ్యవసాయం చేసే అబ్బాయితో సంబంధం కుదురుతుందంటారా? ఆ అమ్మాయి ఈ సంబంధానికి ఒప్పుకుంటుందా? కమలాకర్ గారు, ఒక్కసారి నా మాట వినండి. ఈ రోజుల్లో చదువుకుని నగరాల ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా గాల్లో దీపం లాంటి బతుకులు బతుకుతున్నారు. కానీ ఈ అబ్బాయికి సొంత ఊళ్ళోనే 10 ఎకరాల పొలం ఉంది. ఆ ఆస్తికి లోటు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంచి సంస్కారం ఉన్న కుటుంబం. మీరొక్కసారి ఆలోచించి అమ్మాయిని అడిగి నాకు చెప్పండి. మీ కూతురు ఆ ఇంటికెళ్తే మహాలక్ష్మిలాగా ఏ లోటు లేకుండా సుఖపడిపోతుంది. సరే చంద్రయ్య గారు, నా కూతురు మనసులో మాట నాకు ముఖ్యం. ఒక్కసారి అమ్మాయితో మా ఆవిడతో కూడా మాట్లాడి మీకు తిరిగి ఫోన్ చేస్తాను. అలాగే కమలాకర్ గారు, ఒక్కసారి బాగా ఆలోచించండి. మీకు ఈ సంబంధం ఒప్పుకుంటే మీ అమ్మాయి ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్తుంది. ఉంటానండి అని కాల్ కట్ అయిపోతుంది. కమలాకర్ ఫోన్ పక్కన పెట్టి చాలా లోతైన ఆలోచనలో పడిపోతాడు. వంటగదిలో నుంచి కమలమ్మ బయటకొచ్చి, ఏమండి ముఖం అలా పెట్టారేంటి? ఇంతకెవరు ఫోన్ చేశారు? చంద్రయ్య ఫోన్ చేశాడు కమలమ్మ. అవనికి ఒక సంబంధం చూశానని చెప్పాడు. అబ్బాయి వాడిది చాలా పెద్ద కుటుంబం అట. 10 ఎకరాల పొలం, బోలెడు పాడి పశువులు ఉన్నాయట. ఆస్తికి లోటేం లేదు. కానీ ఏమైందండి? అబ్బాయి చదువుకోలేదట కమలమ్మ. 10th వరకే చదివి పొలం పనులు చేసుకుంటున్నాడట. వ్యవసాయమా? మనవని పీజీ చదివింది కదండి. తను చదువులేని అబ్బాయితో తన జీవితం ఒప్పుకుంటుందా? అదే నా భయం కూడా కమలమ్మ. కాని చంద్రయ్య అన్ని మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. మీ కూతురు ఆ ఇంటికెళ్తే మహాలక్ష్మిలా ఏ లోటు లేకుండా సుఖపడుతుంది అని అన్నాడు. మన పేదరికంలో ఆ పిల్లలకు మనం ఏ సౌకర్యాలు ఇవ్వలేకపోయాం. ఆ పెద్దింటి కన్నా కోడలుగా వెళ్తే తన జీవితం సుఖంగా ఉంటుందేమో కదా. కానీ అవని ఆలోచన ఎలా ఉందోనండి? అవును కమలమ్మ, చదువుకున్న అబ్బాయిలు మనలాంటి పేదోళ్ల కూతుర్ని చేసుకోవడానికి ఇష్టపడరు. మరి ఈ సంబంధం ఒప్పుకుంటే అవని సుఖపడుతుంది. అలాగే మన అంజలి చదువు కూడా ఏ ఇబ్బంది ఉండదు. నా మనసంతా గందరగోళంగా ఉంది కమలమ్మ. అవనికి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో అవని గది తలుపు సందుల నుంచి నిలబడి తండ్రి మాటలన్నీ వింటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన చదువు, తన కలలు ఒకవైపు, తండ్రి పడుతున్న ఆవేదన, కుటుంబం పేదరికం మరోవైపు. అవని అక్కడే ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. బాగా చదువుకున్న అవని చదువులేని పల్లెటూరి రైతు సురేష్తో వివాహానికి అంగీకరిస్తుందా? కమలాకర్ తన కూతురిని పెళ్లికి ఒప్పిస్తాడా? సురేష్ అవనిల జీవితాలు కలవబోతున్నాయా లేదా? మరి ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ చూడాల్సిందే.